ఒకే వాటి మాట్లాడాలి, ఏం జరుగుతుందనేది అతి నీతులు మాట్లాడదు. నన్ను ప్రశ్నించే ముందు, నన్ను అనే ముందు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు, నరికెత్తాం, జెండా పట్టి ఎత్తాం. ఎన్ని రోజులు తెలుగుదేశం జెండా పట్టిందని చెప్పి ఆనాడు 83లో తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నది నేను అడుగుతున్నాను. ఒక బీసీ నాయకుడు రాజేశం గౌడ్ గారు పార్టీ పెట్టినాడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడై దోస్తుని పరిచయం చేస్తే అప్పటికప్పుడు తెచ్చుకున్నమాట. వాస్తవం కాదా? మర్చిపోయిందా? ప్రజలు మర్చిపోతారా? పోయి తెచ్చుకున్నారు. అందులో ఎన్టీ రామారావు దించేసి నాయన భాస్కర్తో కలిసి మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు. కాంగ్రెస్ టికెట్ జెండా ఎన్ని నెలలు మూసింది? మా భూషణ వాళ్ళకి తెలియదా? గతంలో రత్నాకర్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే పోటీ ఓడిపోయాడు. చెప్పా చేయకుండా కాంగ్రెస్ పార్టీ లేరలేదా? రత్నాకర్ రావు గారికి చెప్పే చేరిందా? అంటే ఇంకా టికెట్ తీసుకోలేదా? ఇవన్నీ జైత్యాల ప్రజలకు తెలివే అనుకుంటారా? కానీ పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నిర్మల్ సభలో కోరారు. అంతకుముందు